హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు చూస్తే ఆశ్చర్యంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ నగరం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి టూరిజం మంత్రిగా సిటీ డెవలప్మెంట్ కోసం గడిచిన 5 ఏళ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చారా అంటూ ప్రశ్నించారు. గురువారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి గాంధీ భవన్ లో పొన్నం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పరిపాలనలో జీహెచ్ఎంసీ జలమండలిలో నిధుల లేమితో హైదరాబాద్ నగరం అనాథలా మారిందంటూ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. గడిచిన 10 ఏళ్ల బీజేపీ హయాంలో నగర అభివృద్ధి కోసం నిధులు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో అంటకాగి హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అటాక్ చేశారు. హైదరాబాద్ ఇమేజ్ కు భంగం కలిగే విధంగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. హైదరాబాద్ కు బీజేపీ బీఆర్ఎస్ చేసిందేంటో చెప్పాలన్నారు. బీజేపీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. భూ కబ్జాలు, అక్రమ కట్టడాలతో హైదరాబాద్ ఇలా కావటానికి బీఆర్ఎస్ బీజేపీలే కారణమని, మేము అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి నిధుల కోసం అనేక విజ్ఞప్తులు చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని రాజకీయ ఆటలో భాగంగా హైదరాబాద్ ను విమర్శించడం సరికాదన్నారు. హైదరాబాద్ ను తమ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టు, అభివృద్ధి కుంటుపడినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.